ప్రభునందు ప్రియమైన వారలారా, ప్రకటన గ్రంథకర్త పరలోక దర్శనమును చూస్తూ ఉన్నాడు. అక్కడ ఏముంది? 5వ అధ్యాయం 1వ వచనములో లోపటను వెలుపటను వ్రాత కలిగి ఉన్నది. ఏంటది? ఒక పుస్తకము. లోపటను బయట వ్రాత కలిగిన ఎక్కడండి? ఈ లోపట వ్రాత కలిగిన పుస్తకం. ఇప్పుడు ఇది చూడండి, లోపట వ్రాత కలిగిన పుస్తకం, వెలపట కూడా వ్రాత కలిగిన, లోపటను వెలపటను వ్రాత కలిగిన 7 ముద్రలు అనగా ఇలాగా ఈ పుస్తకము సీల్ చేయబడి దీనికి ముద్రలు వేశారు. పోస్ట్ ఆఫీస్కి వెళ్ళినప్పుడు ఈ ఉత్తరాలు మనం పంపించినప్పుడు ఇది ఒక కవర్లో వేస్తాడు. ఒక కవర్లో వేసి ఈ కవరు ఇలా ఉంటుండగా ఈ లోపల పుస్తకం కనబడకుండా దీనికి ఏం చేస్తాడు? ముద్రలు వేస్తాడు. ముద్ర ఉట్టి అడ్రస్ మాత్రమే పైన ఉంటుంది. అక్కడ వ్రాత కలిగిన ఈ పుస్తకమునకు 7 ముద్రలు గట్టిగా వేసి ఉన్నాడు. చాలా గట్టిగా. ఒక గ్రంథము సింహాసనమునందున్న ఆసీనుడయుండు అని కుడి చేత చూచితిని. దర్శనంలో చూస్తున్నాడు. సింహాసనములు ఎవరున్నారు? తండ్రి అయిన దేవుడు. ఆయన కుడి చేత ఈ పుస్తకమును చూశాడు అట. ఎవరు? భక్తుడైన యోహాను భక్తుడు. I saw in the right hand of him and sat on the throne a book written within and on the backside sealed with 7 seals. On the backside of the book. దీని వెనకాల భాగములో 7 ముద్రలు సీల్ చేసి దీనిని మొత్తము ఇలాగా క్లోజ్ అయిన ఈ పుస్తకమునకు ఏమైంది? సీల్తో ఉన్నాయి. అవి తండ్రి అయిన దేవుని చేతిలో ఉన్నాయి. దాని ముద్రలు తీయాలి. ఈ ముద్రలు పెరికివేయాలి. ఈ ముద్రలు తీసి దానిని విప్పుటకు యోగ్యుడు ఎవడు అని ఒక దేవదూత బిగ్గరగా కేక వేశాడు. ఒక బలిష్ఠుడైన ఒక దేవదూత. బలిష్ఠుడు అని ఎవరండి? చాలా బలిష్ఠుడు అంటే సెరూపుల్లో ఒకడేమో, మనం ఎరగం. ఒక దేవదూత బిగ్గరగా అనౌన్స్మెంట్ చేశాడు. ఒక్కసారి చూద్దాం. I saw in the right hand of him అంటే ఫాదర్ that sat on the throne. ఆ ప్రభువు లేక ఆ తండ్రి ఆ సింహాసనంలో కూర్చున్నాడు. ఆయన కుడి చేతిలో a book written within and on the back side sealed with 7 seals. లోపల మొత్తం వ్రాత కలిగి ఉన్న ఈ పుస్తకములో మొత్తం పుస్తకమును మూసివేసి దానికి సీల్ చేసి ఉన్నారు. ఆ సీల్ చేసిన ఈ పుస్తకము తండ్రి అయిన దేవుని కుడి చేతిలో ఉంది. మరియు దాని ముద్రలు తీసి ఆ గ్రంథం విప్పుటకు యోగ్యుడు అని ఎవడు అని ఒక అనౌన్స్మెంట్ ఇచ్చి ఉన్నాడు బిగ్గరగా. ఎవరు? బలిష్ఠుడైన ఒక దేవదూత. I saw a strong angel proclaiming with a loud voice, "Who is worthy to open this book and to loose seals thereof?" అయితే పరలోకమందు గాని భూమి అందు గాని భూమి కింద గాని ఆ గ్రంథమును దీనిని విప్పుటకు ఎవనికి శక్తి లేకపోయెను. No man in the heaven, nor in the earth, nor in the heaven, nor in the earth was able to open the book, neither to look
దేర్ ఆన్. ఈ లోపల సీల్ తీసి దాంట్లో ఉన్నది చదువుటకు కూడా ఎవరికి శక్తి లేదు. ఆ స్వరము విన్నాడు యోహాను భక్తుడు, ఒక బలిష్ఠుడైన స్వరము. ఆ గ్రంథము విప్పుటకైనను చూచుటకైనను యోగ్యుడు ఎవడును కనబడనందున నేను బహుగా ఏడ్చుచూ ఉండగా. ఎవరు ఏడుస్తున్నారు? ఎక్కడ ఏడుస్తున్నాడు? ఆ దర్శనములో ఆ దర్శనము చూస్తూ ఉన్నప్పుడు ఏడుస్తూ ఉన్నాడు. ఆ గ్రంథము విప్పుటకైనను చూచుటకైనను ఎవడును యోగ్యుడెవడును కనబడినందున నేను బహుగా ఏడ్చుచుండగా. ఎవరు ఏడుస్తున్నారండి? యోహాను భక్తుడు, ప్రవక్త ఏడుస్తూ ఉన్నాడు. ఆలోచన చేద్దాం. ఎక్కడున్నాడు యోహాను భక్తుడు? పరలోకములో ఆ యొక్క పుస్తకమును చూస్తూ, ఆ బలిష్ఠుడైన ఆ దేవదూత యొక్క అనౌన్స్మెంట్ వింటూ, ఈ గ్రంథం విప్పుటకు ఎవరైనా ఉన్నారా అని అనౌన్స్మెంట్ వినుట తోడని ఆయనకి ఏం కలిగింది? అలా ప్రచురించగా. ఏమని ప్రచురించాడు? ఆ గ్రంథం విప్పుటకు యోగ్యుడు ఎవడని బలిష్ఠుడైన ఒక దేవదూత బిగ్గరగా ప్రచురింపగా చూచాను. అలా చూసి ఏడుస్తూ ఉన్నాడు. పరలోకమందు లేడు, భూమి అందు కూడా లేడు, భూమి కింద కూడా లేడు. ఈ గ్రంథం విప్పుటకు చూచుటకు ఎవరికి శక్తి లేకపోయాను. ఎవరు ముందుకు రాలేదు, ఎవరు ఆన్సర్ చేయలేదు, ఎవరు జవాబు చెప్పక మౌనంగా ఉన్నారు. నో మ్యాన్ ఇన్ హెవెన్ నార్ ఇన్ ఎర్త్ నెయిదర్ అండర్నీత్ ది ఎర్త్ was able to open the book. ఈ పుస్తకమును, సీల్ వేసిన పుస్తకమును, దానిని తెరచి దానిలో ఉన్నది చదువుటకు ఎవరికి శక్తి లేకపోయాను. ప్రకటన గ్రంథము 5వ అధ్యాయము 4వ వచనము. ఆ గ్రంథం విప్పుటకైనను చూచుటకైనను యోగ్యుడు ఎవడునూ కనబడినందున నేను బహుగా ఏడుస్తూ ఉండగా. యోహాను భక్తుడు ఏడుస్తూ ఉన్నాడు. ఆ పెద్దలలో ఎవరున్నారండి? అక్కడ 24 పెద్దలు ఉన్నారు. ఆ పెద్దలలో ఒకడు, ఏడవకుము, ఇదిగో దావీదుకు చిగురైన లేక వేరు అయిన యూదా గోత్రపు సింహము 7 ముద్రలను తీసి ఈ గ్రంథమును విప్పుటకై జయము పొందెను. ఎవరు? యూదా గోత్రపు సింహము యేసు క్రీస్తు ప్రభు. హల్లెలూయా. దేవునికి మహిమ కలుగును గాక. One of the elders said unto me, weep not, ఏడవకు. Behold, the Lion of the tribe of Judah, the root of David, hath prevailed to open the book and to loose the 7 seals thereof. 7 ముద్రలను వేసి ఉన్న, 7 ముద్రలు కలిగి ఉన్న ఈ యొక్క ముద్రలను విప్పుటకు ఆ తర్వాత ఈ యొక్క జిప్ లేక లాక్ని తెరుచుటకు, దానిలో ఉన్నది చూచుటకు ఆయనకు ఏమి ఉన్నదండి? జయము, ఆయనకు శక్తి, ఆయనకు బలము, యోగ్యత కలిగి ఉన్నాడు. విప్పుటకు జయము పొందినని నాతో చెప్పెను. హల్లెలూయా. ఎవరికి భూమి మీద కానీ, ఆకాశమందు కానీ, భూమి కింద కానీ శక్తి లేదు. కానీ యూదా గోత్రపు సింహమునకు ఈ యొక్క యోగ్యత ఉంది. జయము పొంది ఉన్నాడు. 7 ముద్రలను తీసి ఆ గ్రంథమును విప్పుటకు జయము పొందినని నాతో చెప్పాను. హల్లెలూయా. దేవునికి మహిమ కలుగును గాక. ఎవరు ఈ యూదా గోత్రపు సింహము అనేది మనమే చూడాలి. 6వ వచనం. మరియు సింహాసనమునకును ఆ 4 జీవులకును పెద్దలకును సింహాసనమునకు. ఎక్కడిది? పరలోకంలో. ఆ 4 జీవులు ఏ రూపంలో ఉన్నారు అది మరొక చోట వివరించబడి ఉంది. కాబట్టి అది కూడా మనం చూద్దాము. అయితే ఈ 4 జీవుల మీద ఆయన సింహాసనం ఉంది. వధింపబడినట్లుండిన గొర్రెపిల్ల ఆ యొక్క సింహాసనము
నకును 4 జీవులకును పెద్దలకును మధ్య వధించబడుటకు వధించబడినట్లు ఉండిన గొర్రెపిల్ల. ఆల్రెడీ వధించబడ్డాడు కాబట్టి ఆయన వధించబడిన గొర్రెపిల్లగా నిలిచి ఉండుట చూచితిని. ఈ గొర్రెపిల్ల ఎవరు? వధించబడిన గొర్రెపిల్ల. అందుకని యోహాను బాప్తిసం ఇచ్చుటకు యోర్దాను నదిలో ఉన్నప్పుడు యేసుక్రీస్తు ప్రభు అవతల గట్టు నుండి, అనగా ఆ యోర్దాను నది అవతల గట్టు నుండి వస్తూ ఉన్నాడు. అప్పుడు వస్తూ ఉన్నప్పుడు, ఇదిగో లోక పాపములు మోసుకొని పోవచున్న దేవుని గొర్రెపిల్ల, లోక పాపములన్నీ ఆయన భుజం మీద వేసుకున్నాడు. ఇవి వేసుకొని ప్రభు నడుచుకుంటూ యోహాను వైపు వస్తూ ఉన్నాడు. లోక పాపములను మోసుకొని పోవచున్న దేవుని గొర్రెపిల్ల. ఆ యొక్క స్వరూపమును యోహాను భక్తుడు యోర్దాను నదిలో నిలబడి చూస్తూ ఉన్నాడు. ఆ యొక్క స్వరూప దర్శనము ఆయనకే కనిపించింది. కానీ చుట్టూ ఉన్న ఇశ్రాయేలీయులు, యూదులు, యాజకులు, లేవీయులు, పెద్దలు, రకరకాల ప్రజలు, అన్యజనులు అందరూ మూగి ఉన్నారు. వారెవరికి కనబడలేదు. దూరంగా ఉన్నారు యాజకులు, భక్తులు. ఏమి చేస్తాడో చూద్దామని బాప్తిసమును తీసుకొనుటకు పాపములు ఒప్పుకొంచు పశ్చాత్తాపడిన వారు కొంతమంది ఉన్నారు. లెక్కలు వేసుకుంటూ తప్పులు పట్టుకుందామని కొంతమంది. కానీ ప్రభు దీనుడై కాలము సమాప్తమైనప్పుడు ఆయన పరిచర్యకు ముందు ఆయన బాప్తిసము తీసుకున్నట్టుకై వచ్చి ఉన్నాడు. ఇట్ ఈస్ వెరీ వెరీ ఎసెన్షియల్. ఎందుకనగా అభిషేకము, పరలోకము నుండి అభిషేకము, తండ్రి యొక్క అభిషేకము, పరిశుద్ధాత్మ దేవుని యొక్క సాక్ష్యము అక్కడ కావాలి. అందువలన ప్రభు గొర్రెపిల్లగా కనబడ్డాడు. అందువల్ల ఆయన గురించి ఇదిగో ఆయన బాప్తిసం పొందినప్పుడు స్వరం వినిపించింది. ఏమని స్వరం వినిపించింది? ఆయన బాప్తిసం తీసుకున్నప్పుడు ఏమని స్వరము వినిపించింది? మనము దీన్ని గ్రహించినప్పుడు మనకు అర్థమవుతుంది. దేవుని యొక్క ఆ యొక్క అద్భుతమైన సన్నివేశాన్ని మనం చూస్తే, ఆ ప్రభు నీళ్లకు, అనగా ఆ యొక్క యోర్దాను నదికి వచ్చాడు. యోర్దాను నదికి వచ్చి యోహాను ముందు నిలబడ్డాడు. దేనికోసం నిలబడ్డాడు? యోహాను ముందు ఆ పిలుపు విని వచ్చాడు. ఆ యొక్క చిత్తము, దేవుని యొక్క చిత్తమును నెరవేర్చుటకు వచ్చారు. ఆ మాట నెరవేర్చాలి కాబట్టి ఏమని? ఏసిట్లేనను ఒకడు నీటి మూలముగాను ఆత్మ మూలముగాను జన్మించాలి. ఆయన చెప్పిన వాక్యము ఆయన నెరవేర్చాలి. అప్పుడు కానీ దేవుని రాజ్యంలో ప్రవేశింపడని నీతో నిశ్చయముగా చెప్పుచున్నాను. మానవ శరీరంలో ఉన్నాడు, మాదిరి చూపించాలి. కాబట్టి మీరు క్రొత్తగా జన్మించాలి అని నేను నీతో చెప్పినందుకు ఆశ్చర్యపడవద్దు అని ప్రభువు చెప్పి ఉన్నాడు. ఆ సత్యము నెరవేర్చాలి కాబట్టి ప్రభువు ఏం చేశాడు? అక్కడ తను బాప్తిసము తీసుకున్నటకాయ ఆయన కాలము సంపూర్ణమైనప్పుడు ఆయన అక్కడికి వచ్చి ఉన్నాడు. హల్లెలూయా, దేవునికి మహిమ కలుగును గాక. ఈ రోజున మనం ఆలోచన చేయాలి. యేసుక్రీస్తు ప్రభు మనకు మాదిరిగా ఉన్నాడు. ఆయనే లోకరక్షకుడు అయ్యుండి, ఆయన మనకు ప్రశస్తమైన రక్తము కాచుటకే వచ్చి ఉండి కూడా ఆయన బాప్తిస్మము తీసుకున్నాడు. హల్లెలూయా, హల్లెలూయా, దేవునికి మహిమ కలుగునుగాక. కాబట్టి యేసుక్రీస్తు ప్రభువు బాప్తిసము తీసుకొనుటకు ఆయన నీళ్లలోకి వచ్చినప్పుడు, ఇదిగో ఈయన నా ప్రియ కుమారుడు, ఈయన యందు నేను ఆనందించుచూ ఉన్నాను అనే గొప్ప శబ్దము అక్కడ వినవచ్చింది. హల్లెలూయా, దేవునికి మహిమ కలుగునుగాక. అవును, తండ్రి అయిన దేవునికి ప్రియ కుమారుడు యేసు. ఆ కుమారుడు
అయిన ఆ యేసు క్రీస్తు ప్రభు తండ్రి చిత్తమును నెరవేర్చాలి భూమి మీద. కాబట్టి ఆయన యోర్దాను నదికి ఆయన బాప్తిస్మం తీసుకొనుటకు గొర్రె పిల్లవలే లోక పాపములను తన భుజం మీద వేసుకొని మోసుకొని వస్తూ ఉన్నాడు. ఎందుకనగా ఈ లోక పాపములను తీసివేయాలి. ఈ లోక పాపముల గురించి తానే శిక్ష భరించాలి. పాపమునకు ప్రాయశ్చిత్తము ఏమి చేయాలి? రక్త ప్రోక్షణ కావాలి. రక్త ప్రోక్షణ లేకుండా పాపక్షమాపణ లేదు. కాబట్టి నో రిడెంప్షన్ ఎట్ ఆల్. పరిశుద్ధుడైన దేవుని రక్తం కావాలి. కాబట్టి ఆయన ఈ లోకమునకు రావాల్సి వచ్చాను. కాబట్టి మనము ఆయన ఒక గొర్రె పిల్లవలే ఈ లోకమునకు వచ్చిన దేవుడు ఆయన బాప్తిస్మం తీసుకొనుటకు వచ్చినప్పుడు ఒక శబ్దము వినిపించింది, తండ్రి అయిన దేవుని యొక్క శబ్దము, ఈయన నా ప్రియకుమారుడు అని. పరిశుద్ధాత్మ దేవుడు పావురం వలె ఆయన మీదికి, ఆయన తల మీదికి ఉరాలగా, అనగా పరిశుద్ధాత్మ దేవుని యొక్క ప్రెజెన్సు, తండ్రి యొక్క దేవుని యొక్క శబ్దము, కుమారుడైన యేసు క్రీస్తు ప్రభు ఆ గొర్రె పిల్ల వలె లోక పాపములను తీసివేయుటకాయ ముందు అభిషేకము పొందుటకాయ ముగ్గురు ఏకరీతిగా ఏకకాలములో ఏకీభవించి కార్యము మొదలు పెట్టి ఉన్నారు. హల్లెలూయా, దేవునికి మహిమ కలుగును గాక. ఇది సత్యము. ఇది ఎవరు కాదనటానికి ఎవరికి శక్తి లేదు. ఎందుకనగా ఇది లేఖనము. పరిశుద్ధాత్మ దేవుడు అక్కడ ప్రత్యక్షమైన రీతి, అక్కడ శబ్దము, తండ్రి అయిన దేవుని యొక్క శబ్దము పలికిన రీతి, వినబడిన రీతి, అక్కడ యేసు క్రీస్తు ప్రభువును బాప్తిస్మం ఇచ్చుటకై అగ్ని వలె ప్రకాశించుచున్న యోహాను సాక్ష్యము, భక్తుడు ఇదిగో లోక పాపములు మోసుకొని పోచున్న దేవుని గొర్రెపిల్ల అని ఆ యొక్క యూదుల మధ్య, ఇశ్రాయేల్ వారి మధ్య మాట్లాడిన రీతి మనము ఇక్కడ చూస్తూ ఉన్నాం. అందువలన ముగ్గురు ఏకీభవించి ఉన్నారు, తండ్రి, కుమార, పరిశుద్ధాత్మ దేవుడు. హల్లెలూయా, దేవునికి మహిమ కలుగునుగాక. అందువల్ల యోహాను ప్రత్యక్షత ఇక్కడ చూస్తున్నాం. 5వ అధ్యాయం ప్రకటన గ్రంథంలో ఎలా నిలబడ్డాడు? ఆ యొక్క పరలోకములో వధించబడిన గొర్రె వలె. అప్పటికి వధించబడ్డాడు యేసుక్రీస్తు ప్రభు. సిలువ మీద వధించబడ్డాడు. తన ప్రశస్తమైన రక్తమును చిందించి ఉన్నాడు. పునరుత్థానుడై, అనగా మరణమును గెలిచి పునరుత్థానుడై అనేకులకు అగుపడి తన యొక్క సాక్ష్యమును వెల్లడి చేసి, రుజువు చేసి, ఆయన మేఘాల మీద కొనిపోబడి ఉన్నాడు. దేవునికి మహిమ కలుగునుగాక. హల్లెలూయా, దేవునికి మహిమ కలుగునుగాక. మరియు సింహాసనమునకును ఆ 4 జీవులకును పెద్దలకును 6వ వచనం 5వ అధ్యాయము ప్రకటన గ్రంథములో యోహాను దర్శనము. వధింపబడినట్లు గొర్రెపిల్ల నిలిచి ఉండుట చూచితిని. ఆ గొర్రెపిల్లకు 7 కొమ్ములును 7 కన్నులును. ఆయన గొప్ప అత్యధిక శక్తిమంతుడు. అనగా ఈ గొర్రెపిల్లకు 7 ఆత్మలు కలిగిన దేవుడు, 7 సంఘములను కలిగి ఉన్న దేవుడు. ఇంత గొప్ప దేవుని యొక్క ప్రసన్నత అక్కడ వధించబడిన గొర్రె పిల్లవలే ఉన్నాడు. ఆ కన్నులు భూమి అందంతటా పంపబడిన ఈ దేవుని 7 ఆత్మలు. అందువలన ఆయన చూచుచున్న దేవుడు అని మనం పిలుస్తున్నాము. దేవుని యొక్క వాక్య ప్రకారముగా ఆయన 7 ఆత్మలు కలిగి ఉన్న దేవుడు. I behold, and lo, in the midst of the throne and of the 4 beasts, in the midst of the elders, stood a lamb as it had been slain. అప్పటికే వధించబడ్డాడు. having 7 horns and 7 eyes, which are the 7 spirits of God sent forth into all the earth. సర్వలోక పరిపాలకుడుగా యేసు క్రీస్తు ప్రభు 7 కన్నులు కలిగి ఉన్నాడు. దేవునికి మహిమ కలుగునుగాక. 7 కొమ్ములను కలిగి ఉన్న ఆ గొర్రెపిల్ల ఆయన వచ్చి ఉన్నాడు. హల్లెలూయా,
సింహాసనమునందు ఆసీనుడై ఉండు వాని కుడి చేతిలో, అనగా సింహాసనములో ఎవరున్నారు? తండ్రి అయిన దేవుడు. ఆయన కుడి చేతిలో నుండి ఆ గ్రంథమును తీసుకున్నాడు. దేవునికి మహిమ కలుగునుగాక. తండ్రి కుడి చేతిలో ఉన్న ఈ యొక్క గ్రంథమును యేసుక్రీస్తు ప్రభువు ఇలా వచ్చి ఈ గ్రంథమును తీసుకున్నాడు. ఇప్పుడు ఎవరి చేతిలో ఉంది గ్రంథము? యేసు ప్రభు చేతిలో ఉంది. He came and took the book out of the right hand of him, means from Father, that sat upon the throne. ఎవరైతే ఆ సింహాసనం మీద ఆయన కూర్చొని ఉన్నారు, ఆయన చేతిలో నుండి ఈ పుస్తకమును, సీల్ చేయబడిన 7 ముద్రలు వేయబడిన పుస్తకము, 7 ముద్రలు వేయబడిన పుస్తకము, లోపట వ్రాత కలిగిన పుస్తకము, ఇది మూయబడిన పుస్తకంగా ఉండింది. దానిని కుడి చేతిలో ఉన్న ఆ సింహాసన ఆసీనుడై ఉండు వాని చేతిలో నుండి తీసుకొని ఉన్నాడు. ఆయన దానిని తీసుకున్నప్పుడు ఆ 4 జీవులు ఏమని స్తుతించుచున్నాయో, ఎంత అద్భుతమైన సంగీతమో ఇప్పుడు మనం వినవచ్చు. ఆయన దాన్ని తీసుకున్నప్పుడు ఆ 4 జీవులను వీణలను, ధూప ద్రవ్యములతో నిండిన సువర్ణ పాత్రలను పట్టుకున్నారు. ఏమేమి ఉన్నాయండి? ఈ 4 కూడా ఏం చేశారట? వీణలు పట్టుకున్నారట. ధూప ద్రవ్యములతో నిండిన సువర్ణ పాత్రలు. ఈ పాత్రల్లో ధూపం వేయుటకు సామాగ్రిని నింపుకున్నారు. ఆ ధూపము వేయుటకై సామాగ్రిని నింపుకొని వారు ఆ 24 పెద్దలు ఆ గొర్రెపిల్ల ఎదుట సాగిలపడ్డారు. హల్లెలూయా, దేవునికి మహిమ కలుగునుగాక. 24 పెద్దలు సాగిలపడ్డారు. హల్లెలూయా, దేవునికి మహిమ కలుగునుగాక. 24 పెద్దల యొక్క రూపం ఎలాగున్నది? అక్కడ సువర్ణ పాత్రలు పట్టుకున్నారు. ధూప ద్రవ్యములతో నిండిన సువర్ణ పాత్రలు పట్టుకొని రెడీగా ఉన్నారు. ఎవరు ఈ పుస్తకమును విప్పితే, ఈ సీళ్లు తీస్తే మేము ఆయన ఎదుట సాగిలపడతాము అని ఆ 24 పెద్దలు ఆ గొర్రె పిల్ల ఎదుట సాగిలపడ్డారు. హల్లెలూయా. ఈ పాత్రలు పరిశుద్ధుల ప్రార్థనలు. హల్లెలూయా. ఈ పాత్రలు ఏంటండి? పరిశుద్ధుల ప్రార్థనలు. ఎంతమంది అయితే హింసించబడుతున్నారో, వేదన చెందుతున్నారో, దుఃఖపడుతూ ఉన్నారో, మూలుగుతూ ఉన్నారు, అటువంటి వారి యొక్క కన్నుల బాష్ప బిందువులను వారు పట్టుకున్నారు, దాచుకుంటూ ఉన్నారు సువర్ణ పాత్రలు. ఆ పాత్రలు పరిశుద్ధుల ప్రార్థనలు. హల్లెలూయా. When he had taken the book, 4 beasts and 420 elders, 4 and 20 elders, అనగా 24 elders fell down before the lamb. గొర్రె పిల్ల ఎదుట సాగిలపడ్డారు. Having every one of them harps. 24 కూడా ఏం చేస్తున్నారు? ఈ యొక్క వీణలు పట్టుకున్నారండి. వీణలు వాయించడము ఎంత అద్భుతమైన నైపుణ్యతో వాయించడానికి వాళ్ళు పట్టుకొని ఉన్నారు. ఎప్పుడూ ఈ సీల్ చేయబడిన పుస్తకము విప్పబడుతుందా? ఎప్పుడు మా ప్రార్థనలు మేము పట్టుకొని ఉన్నాము, వీటికి సమాధానంగా ఎప్పుడు నీవు చేస్తావా అని ఈ కన్నీటి బాష్ప బిందువులు ప్రార్థనలు పట్టుకొని ఉన్నాము ప్రభు అని సిద్ధంగా ఉన్నారు. హల్లెలూయా, హల్లెలూయా. వాళ్ళు ఏం చేశారు? హ్యావింగ్ ఎవ్రీ వన్ ఆఫ్ దెమ్ హార్ప్స్ అండ్ గోల్డెన్ వయల్స్ ఫుల్ ఆఫ్ ఓడర్స్ విచ్ ఆర్ ది ప్రేయర్స్ ఆఫ్ సెయింట్స్. నీ కన్నీటి ప్రార్థనలు, నీ వేదనలు, నీ దుఃఖాలు, నీ విజ్ఞాపన, నీ ఆర్తధ్వని,
నీవు ఉచ్చరింప సఖ్యము కాని మూలుగులతో దేవుని సన్నిధిలో గోజాడుతున్న రీతిని ప్రభు దాచుకుంటూ ఉన్నాడు ఆ బుడ్డిలో. హల్లెలూయా, హల్లెలూయా. దేవునికి మహిమ, ఘనత, ప్రభావం కలుగునుగాక. ఆ పెద్దలు, నీవు ఆ గ్రంథమును తీసుకొని దాని ముద్రలను విప్పుటకు యోగ్యుడవు. నీవు వధించబడిన వాడవై నీ రక్తం ఇచ్చి ప్రతి వంశములోను, ఆయా భాషలు మాట్లాడు వారిలోను, ప్రతి ప్రజలోను, వారు ఏ దేశస్థులైనా, ఏ రంగు వారైనా, ఏ నలుపు తెలుపు వారైనా సరే, వారిని నువ్వేం చేసావు? ప్రతి జనములోను, ప్రతి ప్రజలోను, ప్రతి భాషలు మాట్లాడు వారితోనూ. ఆలోచన చేద్దామండి. యేసుక్రీస్తు ప్రభు ఒక్క దేశస్థుల కొరకు రాలేదు. యేసుక్రీస్తు ప్రశస్తమైన రక్తమును ఆయన ఒక్క దేశం కొరకు, ఒక కులము కొరకు, ఒక మతము కొరకు ఒలకపోయలేదు. ఆయన ప్రతి భాష మాట్లాడు వారి కొరకు, ప్రతి ప్రజలోనూ, జనములోనూ రక్షించబడాలని ఆయన ఈ లోకానికి వచ్చాడు. అందువల్ల ఇక్కడ ఏమని ఉంది? నీవు వధించబడిన వాడవై రక్తమిచ్చి ప్రతి భాషలోనూ, ప్రతి వంశములోను, ఆయా భాషలు మాట్లాడేవారిలోను, ప్రతి ప్రజలోను, ప్రతి జనములోను దేవుని కొరకు మనుషులను కొన్నాడు. అనగా దేవుని యొక్క సువార్త ప్రకటించబడింది. దేవుని యొక్క సువార్తను కొంతమంది విశ్వసించి అంగీకరించారు. వారు ప్రభువుని అంగీకరించిన తర్వాత వారు ప్రశస్తమైన రక్తము ద్వారా కడగబడ్డారు, కొనబడ్డారు. కొని ఏం చేశాడట? మా దేవునికి వారిని బానిసలుగా చేయలేదు, రాజ్యములను ఏలుటకు ఏం చేశాడు? ఒక రాజ్యముగా చేశాడు, యాజకులనుగా చేశాడు. దేవుని యొక్క రాజ్యమునకు వారసులుగా చేశాడు. దేవునికి వారిని రాజ్యముగాను, యాజకులనుగా, పూజించడానికి యాజకులు కావాలి, పూజారులు కావాలి, యాజకులుగా చేసావు. వారు భూలోకమందు ఏలుటకు ఏలికలుగా చేశాడు. క్రొత్త పాడే సంగీత విద్వాంసులుగా, పాట పాడే సంగీత విద్వాంసులుగా చేశాడు. has made us unto our God kings and priests, and we shall reign on the earth. Hallelujah. To reign on the earth. And he made us unto our God as kings and priests. We are kings, priests, and we are the rulers of the earth. How great it is అండి. మనం పేట కుప్పల్లో ఉన్నవారం, పాపములతో అపరాధములతో చచ్చిన వారము మనము. ఆయన ప్రభు యొక్క దయగల ప్రశస్తమైన రక్తము ద్వారా మనల్ని కడిగి శుద్ధి చేసి తెల్లగా చేసి మనల్ని ఆయన కొరకు, ఆయన రాజ్యమునకు ఆయన హక్కుదారులుగా చేశారు. ఆయన రాజులుగా చేశాడు, యాజకులుగా చేశాడు, దేవుని సొత్తైన ప్రజలుగా చేశాడు, ఈ భూమి మీద ఏలికలుగా చేశాడు. ఎవరిని? ప్రభు అయిన యేసుక్రీస్తు ప్రభువును అంగీకరించిన వారిని. ఎంత గొప్ప ధన్యత! హల్లెలూయా. మరియు నేను చూడగా సింహాసనమును, రాజ్యములను, పెద్దలను ఆవరించి ఉన్న అనేక దూతల స్వరం వినబడింది. ఆ యొక్క సింహాసనము చుట్టూ ఎవరున్నారు? 24 పెద్దలు ఉన్నారు, ఆవరించి ఉన్న జీవులు ఉన్నారు. అనగా దేవదూతలు, సెరూపులు, కెరూపులు, అనేక కోటాను కోట్ల దేవదూతల స్వరము. వారి లెక్క కోట్ల కొలదిగా ఉండేను, వారి లెక్క కోట్లు కోట్లు. I beheld, నేను చూశాను ఏమని, I heard the voice of many angels round about the throne and beast and the elders, and the number of them was 10,000 times 10,000, and thousands of thousands. లెక్కలేసుకోండి ఎన్ని కోట్లు, అన్ని కోట్ల దేవదూతలు ఆ ప్రభు యొక్క సింహాసనమును ఆవరించి ఉన్న దేవదూతల స్వరము. వారు మౌనంగా దేవుని యొక్క సింహాసనము చుట్టూ లేరు, వారు గొప్ప స్వరముతో ఆరాధిస్తున్నారు. ఎలాగా?
వారు ఏమని పలుకుతూ ఉన్నారు? వారు వధించబడిన గొర్రెపిల్ల శక్తియు, ఐశ్వర్యమును, జ్ఞానమును, బలమును, ఘనతయు, మహిమయు, స్తోత్రమును పొంద అర్హుడు అని, నీవే అర్హుడవు అని గొప్ప స్వరముతో చెబుతూ ఉన్నారు. ఆ ధ్వని ఇలాగా సముద్ర తరంగముల వలె కొన్ని కోటాను కోట్ల దేవదూతల స్వరము ఆ సముద్రాల తరంగముల వలె ఎంతో ఉన్నతమైన స్వరము ఆయన విన్నాడు. సేయింగ్ with a loud voice, worthy is the Lamb that was slain to receive power, riches, wisdom, and strength, honor, and glory and blessing. Hallelujah. You are the worthy, O Lord. You are only the worthiest God to receive the praises and worship of your saints, O Lord. Your angels, your seraphims, and cherubs. హల్లెలూయా. భూలోకంలో ఏం జరిగింది? భూలోకములో అంతటా పరలోకమందును భూలోకమందును భూమి కిందను సముద్రములోను ఉన్న ప్రతి సృష్టము ఇప్పుడు సృష్టం మొదలుపెట్టింది. అనగా ప్రకృతి, సర్వజీవులు, సర్వ ప్రాణులు అందరూ కూడా ఎక్కడెక్కడున్నారు? పరలోకములో, భూలోకములో, భూమి కింద, సముద్రములోను ఉన్న ప్రతి సృష్టము అనగా వాటిలో ఉన్న సర్వము, అనగా ఇసుక కాదు, జీవులు, సింహాసనాసీనుడై ఉన్న వానికిని, గొర్రెపిల్లకును స్తోత్రమును, ఘనతయు, మహిమయు, ప్రభావమును కలుగును, యుగ యుగములు కలుగునుగా కానీ చెప్పుట వింటిని. ఎవ్రీ క్రీచర్ విచ్ ఈజ్ ఇన్ హెవెన్ and on the earth, underneath the earth, such as in the sea, and all that are in them, heard I saying, వారు ఏమని మాట్లాడుతున్నారు? ఏమని పలుకుతూ ఉన్నారు? స్తుతిస్తున్నారు. Blessing, honor, glory, power be unto him that sitteth upon the throne and unto the Lamb of God ఎవర్ అండ్ ఎవర్. హల్లెలూయా. దేవునికి మహిమ కలుగును గాక. ఈరోజు నా 4 జీవులు ఏమంటున్నారు? సెరూపులు, కెరూపులు ఏమంటున్నారు? వారు ఆమేన్ అని చెప్పగా, ఆమేన్ అని చెప్పగా పెద్దలు సాగిలపడుతూ ఉన్నారు. హల్లెలూయా. 24 పెద్దలు ఎవరు? 12 మంది శిష్యులు, 12 disciples, అండ్ 12 మంది ఆ యొక్క యూదా గోత్రకర్తలు. దేవునికి మహిమ కలుగును గాక. పరలోక రాజ్య ఫౌండర్స్. హల్లెలూయా. దేవునికి మహిమ, ఘనత, ప్రభావం కలుగును గాక. ఈ రోజున నీవు ఆలోచన చేయాల్సింది ఏమనగా, 4 be said amen, and the 24 elders fell down and worshipped him that liveth forever and ever. దేవునికి మహిమ కలుగును గాక. ఈ రోజున మనము ఆలోచన చేయాల్సిన చాలా గొప్ప విషయం ఏమనగా, మనము ఎవరము? మనము రాజులము. మనము ఎవరము? మనము ఆయన రాజ్యములో వారసులము, రాజులము. ఆయన రాజ్యములో ఆయన పూజించుటకు పూజారులము, యాజకులము. మనమెవరము? దేవుని సొత్తైన ప్రజలము. మనము ఏలికలము. రాజ్య పరిపాలనలో ప్రభు వాడబోతున్న ఏలికలము. ఎంత గొప్ప భాగ్యము, ఎంత గొప్ప భాగ్యము ప్రభు మనకు అనుగ్రహించి ఉన్నాడు. ఇట్టి భాగ్యమును పొందుకున్న నీవు ఐగుప్తు దారి పడతావా? దాసత్వములోకి వెళ్తావా? పాపములోకి వెళ్తావా? ఈ లోక స్నేహంలోకి వెళ్తావా? ఈ లోకమును కోరుకుంటావా? ఈ లోక భోగాల కొరకు, గొప్పల కొరకు, ఐశ్వర్యము కొరకు, అందాల కొరకు వెనుదిరుగుతావా?
ఆలోచన చెయ్యి, ఆలోచన చెయ్యి నా ప్రియుడా, నా ప్రియురాల, ఆలోచన చెయ్యి. అందువలన ప్రభు ఏమంటున్నాడు, ఇదిగో నేను తలుపు నొద్ద నిలుచుండి తట్టుచున్నాను. ప్రకటన గ్రంథము 3వ అధ్యాయము 19 నేను ప్రేమించు వారందరినీ గద్దించి శిక్షించుచూ ఉన్నాను. లార్డ్ లవ్డ్ ది ఇజ్రాయెల్ వెరేజ్ ఆయన వారిని ప్రేమించినప్పటికీ వారు ఆ ప్రభువును దుఃఖపరిచినందున, ఆయనను విసర్జించినందున ప్రభు ఏం చేస్తున్నాడు, ప్రేమించినప్పటికీ కూడా వారిని గద్దించుచూ ఉన్నాడు, వారిని శిక్షించుచూ ఉన్నాడు. అందువల్ల నువ్వు ఆసక్తి కలిగి మారు మనసు పొందు, పాపంలో ఒప్పుకో, పడి ఉన్న స్థితి నుంచి లెగు. ఏ పాపము నిన్ను ఈడ్చుకొని పోయి బానిసగా చేస్తుందో ఆ పాపము నుంచి బయటికి రా. అపోస్తుడైన పౌలు తన బానిసత్వం నుంచి బయటికి వచ్చాడు. నీతిపరుడును అనుకున్నాడు, న్యాయం చేస్తున్నాను అనుకున్నాడు, యూదా మతమును స్థాపించాలనుకున్నాడు, దేవుని యొక్క ప్రశస్తమైన రక్తములో కడగబడిన సంఘాన్ని హింసించాలనుకున్నాడు, పత్రాలు తెచ్చుకున్నాడు, అందరినీ వధ చేసుకుంటూ వెళ్ళిపోతూ ఉన్నాడు. అయినప్పటికీ ప్రభు ఆయనని గాలం వేసి పట్టుకొని ఆయనను తన సాక్షిగా వాడుకున్నాడు. అందువలన ఆసక్తి కలిగి మారు మనసు పొందు. డు నాట్ టర్న్ టు ద వరల్డ్. ఐగుప్తు వైపుకు వెళ్ళవద్దు. మార్చుకో, దిశ మార్చుకో, ప్రభు వైపు తిరుగు. ఇదిగో నేను తలుపు నొద్ద నిలబడి తట్టుచూ ఉన్నాను. ఇది తలుపు, హృదయము. ఎవడైనా నా స్వరం విని, నీ చెవు ఉంటే, నీ మనసు ఉంటే, నీ హృదయం విప్పితే ఈ స్వరం లోపలికి వెళ్తుంది. విని తలుపు తీసిన ఎడల, మూయబడిన ఈ యొక్క హృదయపు తలుపు తీసిన ఎడల ఆ ప్రభు ఏం చేస్తాడు, స్వరము విని తలుపు తీసిన ఎడల నేను అతని యొద్దకు వచ్చి అతనితో నేనును, నాతో కూడా అతడును భోజనము చేయుదుము. యేసుక్రీస్తు ప్రభు ఇస్తూ ఉన్న పిలుపిది. నువ్వు తలుపు తీస్తావా, ఆయన నీ లోపలికి వస్తాడు. నువ్వు తలుపు మూసుకొని ఉంటావా, ఆయన బయట నిలబడి తలుపు కొడుతూనే ఉంటాడు. ఆలోచన చేద్దాం. ఆయన నీతో కలిసి సహవాసం చేయాలి. అతడును భోజనము చేయుదుము, నాతో కూడా అతడును, నేనును, నాతో కూడా అతడును భోజనము చేయుదుము అనగా జీవవాక్యం తినిపిస్తాడు. ఆయన మాట్లాడతాడు, ఆయన తన యొక్క ప్రణాళిక చెబుతాడు. నా కుమారుడా, నా కుమార్తెను ముద్దాడుతాడు, నీతో మాట్లాడతాడు, నీతోనే ఉంటాడు. హల్లెలూయా. దేవునికి మహిమ కలుగును గాక. పాపం నుంచి, శాపం నుంచి విడిపించబడిన నీవు ఆయనకు హృదయం తెరిచి సంపూర్ణంగా పూర్ణాత్మ, పూర్ణ శక్తి, పూర్ణ బలముతో ఆ ప్రభువుని సేవించినట్టు, మహిమపరిచినట్టు నీ హృదయాన్ని సంపూర్ణంగా ప్రభుకి అంకితం చెయ్యి. అది ఆయన కోరుకుంటున్నాడు. ప్రభు నీతో మాట్లాడును గాక. ఆమేన్.